విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఏమండి, పుస్తక పఠనం అనేది ఒక తీరని వ్యసనం. పుస్తకాలు వెలుగు వాకిళ్లను తెరుస్తాయి. ఒక దశలో కనపడ్డ పుస్తకం వల్ల చదివేస్తాం. ఆ తర్వాతే మెల్లిమెల్లిగా మంచి పుస్తకాలంటే ఏమిటో అర్థం చేసుకుంటాం. ప్రముఖ రచయితల పుస్తకాల్ని సంపాదించి చదివి మన జ్ఞాన పరిధిని పెంచుకుంటాం. ఏది మంచి పుస్తకం అంటే ఒక్కొక్కరు ఒక్కో నిర్వచనాన్ని ఇస్తారు. అయితే చాలా కాలం గుర్తుపెట్టుకున్న కాల పరీక్షకు నిలిచిన పుస్తకాల్లో తప్పకుండా ఎంతో కొంత తెలుసుకునే నేర్చుకోదగిన విషయాలు ఉంటాయండి. సరే, కార్యక్రమం చూడండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, చూడండి చేయండి కార్యక్రమానికి సఖులందరికీ స్వాగతం. హాయ్ అండి. మరి ఈ రోజు మనం సఖులకి ఎగ్షెల్స్ ని యూజ్ చేస్తూ పక్షుల్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తా ఉన్నారు. ఓకే అండి, అంటే దాని ఆకారం చూస్తేనే మనకి పిట్టకి ఎలా అయితే ఉంటుందో బాడీ షేప్ కనపడుతుంది, అలా కనిపిస్తుంది. ఓకే, మరి దీనికి ఏమేమి కావాల్సి ఉంటుంది? ఎగ్ షెల్ కావాలండి, డెకరేటివ్ ఐటమ్స్, ఆర్టిఫిషియల్ లీవ్స్, కట్ చేసి పెట్టుకున్న మార్కింగ్ చేసి, చాక్లెట్ కవర్స్, బ్రషెస్, పెన్సిల్, కలర్స్, సీజర్, గ్లూ కావాల్సి ఉంటుంది. ఓకే అండి, స్టార్ట్ చేస్తారా? ఇంకా ఫస్ట్ ఇలా ఎంటీ షెల్ ఉంటుంది కదండి, దానికి పైగా మనకి పార్ట్ ఉంటుంది కదా, ఇంకొక కింద సన్నగా ఉంటుంది కొంచెం, ఎగ్ కి పైన కొంచెం లావుగా ఉంటుంది. ఆ లావుగా ఉన్న పార్ట్ ని మనం ఇలా రౌండ్ గా హోల్డ్ చేసుకోవాలి, ముందు మార్క్ చేసుకోవాలి. హెడ్ పార్ట్ వచ్చేసి మనం ఇది ఉంది కదా, దీనికి మార్క్ చేసుకుని మనం హోల్డ్ చేసుకోవాలి. దీనికి ఇప్పుడు మనం ఈ హెడ్ పార్ట్ రెడీ చేసుకున్నాం. ఫస్ట్ ఈ హెడ్ పార్ట్ కోసం మనం దీన్ని మొత్తం ఎంసిల్ తో కవర్ చేసాం. అయితే ఎంసిల్ అంతా బాగా మిక్స్ చేసి రెండు కూడా చక్కగా మనం హెడ్ పోర్షన్ లాగా తయారు చేసుకోవాలి. దీనికి మనం ఇట్లా రౌండ్ గా చేసుకున్నాం కదా, ఈ హోల్ కి సరిపోయేంత చేసేసుకోవాలి. మూల ఎడ్జెస్ కి కొంచెం సన్న డ్రాప్ షేప్ లాగా చేసుకుని దానికి ఇట్లా నోస్ షేప్ ఇవ్వాలి, ముక్కులాగా కనిపిస్తుంది. దీనికి పైన ఇలా కనిపిస్తే బాగుంటుంది. దీనిపైన కూడా మనం ఎంసీల్ అప్లై చేసేద్దాం. మామూలుగా ఎంసీల్ ఎంత టైం తీసుకుంటుందండి ఆరడానికి? తొందరగానే ఆరిపోతుంది, త్వరగా ఎంసీల్ తొందరగా. అయితే మనం కలుపుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసి కొంచెం కొంచెంగానే కలుపుకోవాలి. ఒకటిసారి ఎక్కువ కలిపేసుకుంటే మళ్ళీ అది టైట్ అయిపోతుంది, డ్రై అయిపోతుంది. సో ఇట్లా దానికి ఎక్కడ కూడా హోల్స్ లేకుండా మొత్తం స్మూత్ గా వచ్చేటట్టుగా చేసుకోవాలి. ఇలా ఉంది కదా, ఈ పోర్షన్ ఇలా కనపడేటట్టు ఇట్లా. ఓకే, మనకి ఇక్కడ ఈ హోల్ కనిపిస్తుంది కదా. ఓకే, మీరు హోల్ కూడా డైరెక్ట్ సెంటర్ లో కాకుండా కొంచెం పక్కకు పెట్టారు. హోల్ కూడా అంటే కొంచెం బర్డ్ చూడడానికి కొంచెం ఆకారం చూడడానికే కనపడేటట్టు. ఓకే, ఇది ఆరడం అంటే కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే ఇలా పట్టుకుని కూర్చోలేం కదా. సో ఆల్రెడీ చేసి తీసుకొచ్చాను. ఓకే, అది చూపిస్తాను. ఇది ఆరినాక ఇలా ఉంటుంది చీర. ఓకే, మీరు ఆరిపోయిన తర్వాత కలర్ వేసాను, దానికి కలర్ వేసి తీసుకొచ్చాను. బాగుందండి. ఇప్పుడు దీనికి బర్డ్ గా మనకి ఫెదర్స్ పెట్టుకుందాం. దీనికి ఇవి న్యాచురల్ ఫెదర్స్ కదండి? న్యాచురల్ ఫెదర్స్ అండి. మనకి టెయిల్ లాగా అన్నమాట. దానికి టెయిల్ కనిపిస్తుంది కదా, ఇలా టెయిల్. ఫస్ట్ మనం టెయిల్ అంటించుకోవాలా? అంటించుకోవాలి. ఇది ఇక్కడ కొంచెం బెండ్ చేసుకోవాలి చీర, ఎందుకంటే ఇది ఇక్కడ కొంచెం టైట్ గా ఉంటుంది. ఇది ఇక్కడ పెట్టేటప్పటికి ఏంటంటే మనకి ఇలా బెండ్ అవ్వదు. ఓకే, దాని షేప్ కి అనుగుణంగా ఉండడం, బెండ్ అవ్వదు. కొంచెం దాన్ని బెండ్ చేసుకో. ఇలా బెండ్ చేసుకొని ఇక్కడ గ్లూ అప్లై చేసుకోవాలి. దీనికి ఈ విధంగా గ్లూ అప్లై చేసేసుకొని, ఓకే, పై భాగంలో వెనకాల టెయిల్ లాగా కనపడటానికి మనకి. సో ఇలా అన్నమాట, అలా కనిపిస్తుంది. సో ఇంకా మనకి ఇంకా ఎన్ని ఎక్కువ పెట్టుకుంటే అంత బాగా కనిపిస్తుంది. ఎన్ని ఎక్కువగా ఫెదర్స్ పెట్టుకుంటే, ఒకవేళ మనకి లాంగ్ టెయిల్ కావాలనుకున్నాం అనుకోండి, అలా కూడా మనం పెట్టుకోవచ్చు. ఇప్పుడు దీనికి ఐస్ చూపిస్తాను. ఐస్ అంటే మనకి ఇప్పుడు బ్లాక్ గా పూసలు ఉంటాయి కదా, మనకి రెడీమేడ్ గా కాకుండా ఇట్లా ఈ పూసలు పూసలు చిన్న చిన్న ఈ పూసలు ఉంటాయి కదా, అవి కూడా మనం గ్లూ అప్లై చేసుకుని పూసలు పెట్టేసుకోవచ్చు. టెయిల్ పెట్టేసుకున్నాం, ఐస్ కూడా పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీనికి స్టాండ్ తయారు చేసుకుందాం షీలా మనం. ఇది బర్డ్ కదా షీలా, దీనికి హార్ట్ షేప్ లో ఇలా దీనికి అవుట్ సైడ్ ఇలా ఇచ్చేసి బాగుంటుంది. దీనికోసం మనం దీన్ని డెకరేషన్ చేసుకోవడం కోసం ఈ చాక్లెట్ కవర్స్, వీటికి మనం ఈ షేప్ ఉంటుంది కదా, ఈ షేప్ కి తగ్గట్టుగా మనం కట్ చేసుకుని గ్లూతో అప్లై చేసుకోవాలి.
ఇవి కట్ చేసి ఓకే, గోల్డెన్ ర్యాపర్స్ అయినా లేదంటే మనకి సిల్వర్ కూడా ఉంటుంది కదా, ర్యాపర్స్ ఉంటాయి కదా, అవైనా ఏవైనా యూస్ చేసుకోవచ్చు. మనకి గిఫ్ట్ బ్యాగ్స్ వచ్చినప్పుడు కూడా దాని పైనుంచి కూడా కవర్స్ వస్తుంటాయి, అవి కూడా గ్లిటర్ తో ఉన్న కవర్స్ వస్తుంటాయి, అవి కూడా మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, మీరు స్ట్రిప్స్ లాగా కట్ చేసి దాన్ని చుట్టేస్తున్నారు. ఇంత గ్లూ పెడితే ఇంకా స్టిఫ్ స్టిఫ్ గా ఉంటుంది. ఈ విధంగా పెట్టేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా మనం కవర్ చేసుకోవాలి. మొత్తం అంతా ఇలా దీంతో కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసేసుకొని దీన్ని కొంచెం డెకరేషన్ చేసుకుందాం. చీల ముందు దీన్ని మనం డెకరేట్ చేసుకోవాలి. డెకరేషన్ మిర్రర్స్, ఈ కొన్ని పూసలు యూజ్ చేద్దాం. ఓకే, ఇలా మొత్తం డెకరేట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మిర్రర్స్ అన్ని పెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు దీని మీద పూసలు కూడా పెట్టేసుకున్నాం. ఓకే, మనకు ఆరిపోయిన తర్వాత గ్లూ అనేది ట్రాన్స్పరెంట్ గా అవుతుంది కనుక కనిపిస్తుంది. నో ప్రాబ్లం. ఇలా ఓకే, ఇలా పెట్టేసుకుని ఇది ఉంది, ఈ స్టాండ్ కి దీన్ని స్టిక్ చేసేయాలి. స్టిక్ చేయాలా? స్టిక్ చేసి ఈ విధంగా. ఓకే ఓకే, కొంచెం టైం పడుతుంది అనుకుంటాను కదా. మొత్తం అంతా ఆడడానికి ప్లాస్టిక్ మీద పెడుతున్నాం కనుక కొంచెం టైం పడుతుంది. ఇలా ఓకే, మనకి ఇలా కనిపిస్తుంది. దీనికి మళ్ళీ ఇక్కడ మనం చిన్నగా ఫ్లవర్ వాజెస్ కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇలా ఫ్లవర్ వాజెస్ అంటే మనకి ఇట్లా పూసలు దొరుకుతాయి కదా, వాటిని మనం ఇలా స్టిక్ చేసుకుని మనకి గ్రాస్ దొరుకుతుంది, ఆర్టిఫిషియల్ గ్రాస్. ఆ ఆర్టిఫిషియల్ గ్రాస్ ని మనం దాంట్లో పెట్టుకోవచ్చు. దాంట్లో పెట్టుకుని దానికి చిన్న చిన్నగా పూలు పూసినట్టు మళ్ళీ దానికి పూసలు కూడా అతికించుకోవచ్చు. ఎలా అంటే అలా మనం డెకరేషన్ చేసుకునే దాన్ని బట్టి. దీంట్లో బర్డ్స్ ఇలా మధ్యలో సెంటర్ లో పెట్టుకో కనిపిస్తున్నట్టు పెట్టేసుకుని ఇలా ఆల్రెడీ నేను రెడీ చేసి తీసుకొచ్చాను శీలా ఇంటి దగ్గర, అది చూపిస్తాను. ఓకే, నేను ఇంటి దగ్గర రెడీ చేసుకుని ఇలా తీసుకొచ్చి సో టోటల్ గా రెడీ అయినాక ఇలా ఉంటుంది, ఇలా కనిపిస్తుంది. ఓకే, రెండు పెట్టారన్నమాట, రెండు పక్కన బర్డ్స్ ని పెట్టారు. ఓకే, పైనుంచి కూడా ఫెదర్స్ పెట్టారండి, బాగుంది. అది 2 పీసెస్ ని తీసుకున్నారన్నమాట. 2 పీసెస్ ఈ హార్ట్ షేప్ ఏదైతే ఉందో అవి 2 పీసెస్ ని తీసుకుని సెంటర్ లో మనం బర్డ్స్ పెట్టాం. ఓకే, వీటికి పర్ల్స్ హారం కూడా వేశారు, లవ్ బర్డ్స్ టైప్ అలా. ఓకే, సైజ్ లో చూస్తున్నారు కదా, గ్రాస్ కింద కన్నారు కదా మనం ఫ్లవర్స్ లాగా కూడా మనం చిన్న చిన్న పూసలు పెట్టుకోవచ్చని. యాజ్ ఇట్ ఈస్ అక్కడ అలాగే ఇక్కడ మనం బీడ్స్ అన్ని కూడా పెట్టారండి. కొంచెం దూరం నుంచి చూస్తే మనకు ఫ్లవర్స్ ఉన్నట్లుగానే చెట్టుకు ఫ్లవర్స్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, కిందంతా కూడా బీడ్స్ తో డెకరేట్ చేశారు, బార్డర్ అంతా కూడా. ఓకే అండి, బాగుంది, నైస్. ఎవరికైనా ఇలాంటివి చిన్న చిన్నవి గిఫ్ట్ పర్పస్ కూడా బాగుంటాయి. చూస్తున్నారు కదా, ఎగ్ షెల్స్ ని యూజ్ చేస్తూ మనం అందమైన బర్డ్స్ ని లవ్ బర్డ్స్ లాగా తయారు చేసుకోవచ్చు. వెరీ నైస్. తప్పకుండా మన సకులకు నచ్చే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.